ఇటువంటి వార్తలు ప్రామాణికంగా తీసుకోలేము ఒకటైతే. రెండవది వ్యక్తిగతంగా నాకున్నటువంటి సమాచారంతో నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు అమెరికా పోవటం లేదు, వారు వెళ్ళే అవకాశమే లేదు. కేసీఆర్ గారు జనరల్గానే ఆయన ప్రయాణాలని కొద్దిగా తక్కువనే ఇష్టపడతారు, ఇంటర్నేషనల్ ప్రయాణాలని. ఆనాడు ఇప్పుడు చైనాకు ఒకసారి వేయించినట్టు, మలేషియా అంతకంటే ముందు వారు అంత ఫోకస్డ్ లీడరు, అంత ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉంటుంది ఆయనకు. కానీ ఎందుకో ఎక్కువ సమయము ప్రయాణం చేయడం ఆయనకు ఎందుకో ఇష్టం ఉండదు. కాబట్టి అమెరికా పోతుండనేటువంటి వార్తలు జస్ట్ స్పెక్యులేషన్. ఎవరో చాలా దాన్ని నమ్మేటట్టుగా వాళ్ళ మనవడు ఇమాన్షు పిలుస్తున్నాడు, ఆయన కోరిక మేరకు ఈయన పోతున్నాడు అని దాంట్లో రాసిండ్రు. కానీ విచిత్రం ఏంటంటే ఇమాన్షు ఇవాళ హైదరాబాద్కు దిగుతున్నాడు. ఇమాన్షు వాళ్ళు ఏదైతే కారణం అని చెప్తున్నారో అది నమ్మబలిగేటట్టుగా చెప్తున్నారో, నిజంగా కూడా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీకు కూడా కొంత అసోసియేషన్ ఉంది కాబట్టి, అసోసియేషన్ ఉంది కాబట్టి మీకు ఉంది, నాలాంటి వాళ్ళకు కూడా ఉంది. ఇమాన్షు పట్ల కేసీఆర్ గారికి అమితమైనటువంటి ప్రేమ. ఇమాన్షు మనవడిగా అంటే మేము ఎప్పుడు గమనిస్తుంటే, కేసీఆర్ గారు ఇద్దరు పిల్లల్ని మిస్ అయినారు. నిజానికి కూతుర్ని కొడుకుని ఆయన వీళ్ళిద్దరూ రాజకీయాలకు వచ్చేంత వరకు కూడా మిస్ అయినారు. డైరెక్ట్గా వచ్చినారు, పాలిటిక్స్లో మూమెంట్లో తిరుగుకుంటూ పోయినారు తప్ప మధ్యకాలం అంతా స్కూల్స్ అన్ని బయటనే, అన్ని రెసిడెన్షియల్సే. తర్వాత అమెరికా పోయినాడు, ఇద్దరు కూడా అమెరికా పోయినారు. వచ్చిన తర్వాత తనేమో కవిత గారేమో జాగృతి స్టార్ట్ చేసినారు. కేటీఆర్ గారు అయితే 2006లో నేను అప్పుడు స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తే గంభీరావుపేట నుండి ఒక మోటార్ సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేసినాను. 2006లో 600 కిలోమీటర్ల మోటార్ సైకిల్ ర్యాలీ చేసినాను. అప్పుడు మొట్టమొదటిసారిగా నా మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నది. ఈ మధ్య ఆయన ట్వీట్ కూడా చేసినాడు, నేను 2006లో రాజకీయాలకు వచ్చినాను, నా రైట్ సైడ్లో ఉన్నది అప్పటి యూత్ ప్రెసిడెంట్ కర్ణి ప్రభాకర్ అని ట్వీట్ చేసినాడు. సో ఆనాటి నుంచి మనం చూస్తే ఎప్పుడు వీళ్ళు బిజీగా ఉన్నారు, ఆయన బిజీగానే ఉన్నాడు. సో ఆ మమకారము, అనుబంధము, కొడుకు బిడ్డ అనేటువంటి అదితో అది మిస్ అయినరు కేసీఆర్ గారు. కాబట్టి మనవడిని ఆ రూపంలో చూసుకొని మనవడి పట్ల చాలా అమితమైనటువంటి ప్రేమతో ఉంటాడు. కొడుకుని బిడ్డని నాకు తెలిసి మనవాళ్ళనే చూసుకుంటాడేమో అనిపిస్తుంది. అయితే నాకు కూడా ఎక్కడో ఒక నిమిషం అనుమానం వచ్చేట్టుగా అనిపించింది, ఏమో పిలిచినారో ఏమో పోతాడో ఏమో అనేటువంటిది. కానీ నిజానికి పోవట్లేదు. ఇమాన్షి వస్తున్నాడు కాబట్టి, ఇమాన్షి వాళ్ళు దిగుతున్నాడు ఆయన. సో అమెరికాకు పోవడు, కేసీఆర్ గారికి తప్పించుకొని అమెరికాలో పారిపోయేటువంటి లక్షణం ఉన్నవాడు కాదు. ఆయన యుద్ధంలో వీపు ఎన్నడూ చూపించలేదు, యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. వీలైతే ఏ అవకాశం వచ్చినటువంటి సందర్భంలో ఏ ఆయుధాన్ని వాడితే శత్రువు అదైతాడో తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయుధం పట్టుకున్నాడు తప్ప కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వెన్ను చూపి పారిపోయినటువంటి సందర్భం జీవితంలో లేదు. సరే, ఆయన కొడుగ్గా కేటీఆర్ గారు కూడా అదే లక్షణం వచ్చింది కాబట్టి నువ్వు చేసే కుట్రలకు నేనేం భయపడను, బలవుతుండవచ్చు ఆ నిమిషానికి, రోజుకో 2 రోజులకో నెల రోజులకో బలవుతుండొచ్చు, కానీ నేనేం బాధపడను అని చెప్పేసి ఆయన వారసుడుగా ఆయన కూడా మాట చెప్పినాడు. అయితే ఇప్పుడు ఆయన పారిపోవట్లేదు, తప్పించుకునే ప్రయత్నాలు చేయట్లేదు అనుకున్నప్పుడు 2024 అయిపోతుంది, 25లో ఆయన బయటకు వస్తారు, విశ్వరూపం చూపిస్తారు అనే మాట కేటీఆరే గతంలో చెప్పారు. కేసీఆర్ ఎందుకని బయటికి రావట్లేదు అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటివన్నీ వస్తున్నాయి, అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, క్లారిఫికేషన్ ఇవ్వాలి. కేసీఆర్ సీఎంగా గతంలో ఏం చేశారు అనేది ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు? ఎట్లయితే ఒక కార్యకర్తగా పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నామో, ఆయన కొడుకుతో పాటు ఆయన కూడా ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, కేసీఆర్ గారు కొడుకుగా కాబట్టి ఇంకా ఆయన కెపాసిటీ ఏందో చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడు కాబట్టి ఆయన రావడాన్ని ప్రభంజనంగా ఎవరైనా భావిస్తారు, కేటీఆర్ గారు కూడా భావించారు. ఆయన రావడానికి సంచలనమే. నిజానికి మనం ఈ 24 ఏళ్ళ అంతకంటే ముందు సంచలనమైన, ఆ తర్వాత కూడా, ఎందుకంటే అంతకుముందు సంచలనం అని ఎందుకంటున్నానంటే ఇన్సైడ్ పార్టీలో కూడా ఇదేమో ఆయన ఫోకస్డ్గా ఆయన సెంట్రిక్గా ఉన్న పార్టీ కాబట్టి, అంతకుముందు వేరే పార్టీలో పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఆయన శిక్షణా తరగతులు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన పెట్టిన పేర్లు కావచ్చు, జన్మభూమి లాంటి పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్. సో కేసీఆర్ గారు ఎప్పుడు సంచలనమే. ఆయన లోపలన్న సంచలనమే, బయట ఉన్న సంచలనమే, మైకు పట్టుకున్న సంచలనమే, మైకు వదిలిపెట్టి 2 నెలలు విరామం తీసుకున్న సంచలనమే. ఎందుకు సంచలనం అంటే ఆయన ఆలోచనలో ప్రజల కోణం ఉంటుంది, ఆయన ఆచరణలో ప్రజల కోణం ఉంటుంది. ఆయన ప్రతి నిమిషం దృష్టి పెట్టడంలో ప్రజలే ఉంటారు తప్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడాలు, కుటుంబం మీద మమకారం పెంచుకోవడాలు, ఆస్తులు పోగు చేసుకోవడాలు ఆయనలో ఎన్నడూ లేవు. కాబట్టి ఆయన చేసే ఆలోచన అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి అది సంచలనంగా మారుతుంది. అందుకే
సరే కేటీఆర్ గారు 2025 అది పెద్ద సంచలనంగా బయటకు వస్తారు అని ఆయన విశ్వరూపం చూపిస్తారు. అసలు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా విశ్వరూపమే. అది ఏ ఇయర్ అనేది నేను చెప్పాను. 25లో వస్తారా, 26లో వస్తారా, ఎప్పుడు వస్తారో నిజానికి ఎవరు. కేటీఆర్ గారు చేస్తున్న కొద్దీ ఇంకా బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అనేవి పెరుగుతుంటాయి కదా. అంటే డిలే కేసీఆర్ గారు తీసుకునే ప్రతి నిర్ణయము ప్రజల కోణంలో ఆలోచించేటువంటిది. ఆయన ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో ఒక మొక్క నాటుతున్నా కానీ ప్రజల కోసమే ఆలోచిస్తారు. ఆయన మొక్క నాటుతుంటే కూడా నాటడం భౌతికంగా మొక్క వైపు ఉన్న ఆలోచన అంతా ప్రజల వైపు ఉంటుంది. కాబట్టి ఆయన ఆడుండు అంటే తెలంగాణను మర్చిపోయినను, ఆయన అక్కడ ఉండు అంటే ప్రజల కోణాన్ని విస్మరించిండను, ఆయన అక్కడ ఉండు అంటే ఏమంటారు ఓడగొట్టిరు కాబట్టి అని అలిగో ఫామ్ హౌస్ కి పరిమితమైన కాదు. కేసీఆర్ గారిని అట్లా మనం చూస్తే మనం అమాయకత్వంగా ఆలోచించినట్లు అవుతాం. మనం ఇంతకాలం మనకున్న పరిమితమైనటువంటి అనుభవం కూడా అది తప్పుగా పరిగణించినట్లు అవుతుంది. కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు డెఫినెట్గా సంచలనంగానే ఉంటాయి. అయితే వస్తేనే సంచలనం, రాకపోతే సంచలనం అన్నట్టు ఉండదు. మీరు ఒక్కసారి గమనించండి, మనలో మనం చర్చ చేసుకుంటే సరే ప్రజలు కూడా ఇది చూస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఆలోచన చేస్తే సంవత్సర కాలంగా లోపల ఉన్నాడు, అక్కడే పరిమితం అయ్యిండు అని చర్చ జరుగుతుంది. కానీ అన్ని వర్గాల్లో జరుగుతున్నది ఎంత ఉన్నతంగా ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు. వాడు ప్రభుత్వం సంవత్సరంగా అంటే 10 సంవత్సరాలు మనం ఉన్నాం కదా, వాళ్ళు కూడా మరి సంవత్సరమే అవుతుంది కదా, కాబట్టి వాళ్లకు టైం ఇవ్వాలి కదా అని ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి కూడా జరుగుతుంది కదా. డిగ్నిఫైడ్గా ఉన్నాడు అనే చర్చ కూడా జరుగుతుంది కదా. నిజమే కదా. అనుభవం కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు పొద్దున్న లేస్తే కాళ్ళ కర్రలు పెట్టొద్దు కదా. కాబట్టి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి సంవత్సర కాలంగా ఏం చేస్తాడో చేయని, సంవత్సరం అయిపోయింది కదా, అదే చెయ్యని. నేను అందుకే అంటున్నాను, ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం నిర్ణయించకంటే ఆయన నిర్ణయం ప్రజలకు ఉపయోగం అవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా అది లాభం అవుతుంది అంటున్నాను నేను. ఆయన ఎప్పుడు తీసుకున్నా అది 25 తీసుకుంటాడని నేను అందుకే అంటున్నాను. అంత పాజిటివ్ గా తీసుకుంటున్నారా ప్రజలు ఇప్పుడు? ఎస్, డెఫినెట్గా. ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతపు ప్రజలు కేసీఆర్ గారిని పోగొట్టుకునేటువంటి బాధ చాలా ఆ రోజు 3వ తారీఖు నాడు సాయంకాలం ఓడిపోయింది అన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. మీరు ఇంకా అప్పటికి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు, ప్రభుత్వం కొలువు తీరలేదు, కొత్త ప్రభుత్వం రాలేదు. 3 నాడు అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాము, కేసీఆర్ గారు ఓడిపోయినారు అని బాధ ఒక సెక్షన్ నుంచి ప్రారంభమై మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి వచ్చిన నుండి ఇవాళ వరకు ఏముంది అని అంటే ఎంటైర్ ఒక 5 to 10% కాంగ్రెస్ ఇక పిచ్చి అభిమానుల్లో ముందు నుంచి ఉన్న అభిమానుల్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు గొప్పగా చేస్తుండ్రు అని ఉండవచ్చు తప్ప 90% పీపుల్లో ప్రజల్లో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనవసరంగా. అంత ఏమంటారు వ్యూహాలు ఉన్నటువంటి మనిషి, భవిష్యత్తుని ఆలోచించేటువంటి, తెలంగాణ మీద ప్రేమ కన్సర్న్ ఉన్నటువంటి మనిషిని పోగొట్టుకున్నామనే చర్చ ఇప్పుడు మేము పేర్లు చెప్పలేం. కానీ డిఫరెంట్ సెగ్మెంట్ ప్రజలు మాతో కలుస్తూ ఉన్నారు. అందరూ వేల కోట్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కార్మికుడు కావచ్చు, డిఫరెంట్ పీపుల్ ఎవరైనా ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అరే ఆయన ఎట్లా పోగొట్టుకున్నాం మనం? ఆయన అసలు ఈ 10 ఏళ్లలో ఒక్కరోజు తెలంగాణకు ఇబ్బంది జరగకపోయే, శాంతి భద్రత సమస్య కాకపోయే, మత ఘర్షణలు కాకపోయే, అసలు శాంతి భద్రత సమస్యలు జరుగుతూ ఉన్నాయి, మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు కులగొట్టులు జరుగుతూ ఉంది. అసలు ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుపోతలేడు అతను. కేసీఆర్ గారు అట్లా లేరు కదా అనే చర్చ సామాన్యుడు అసలు ఒక బీఆర్ఎస్ నాయకుడుగా మాకంటే కూడా అగ్రెసివ్గా సామాన్యులు మాట్లాడుతున్నారు మాతోటే. అసలు మేము ఒక 5 నిమిషాలు కలిస్తే 4 నిమిషాలు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక మేము ఏం మాట్లాడుకుంటే బాగుండదని 1 నిమిషం మేము మాట్లాడాల్సి వస్తుంది. అందుకేనా ఈరోజు సభలో హరీష్ రావు ఒక మాట అన్నారు, భట్టి విక్రమార్కని సీఎంగా చూడాలనుకున్నాం, భవిష్యత్తులో మీరే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము అనే మాట వచ్చింది. అంటే పోలిక విషయానికి ఒకసారి వచ్చినప్పుడు సరే తను హరీష్ రావు గారు తన ఆలోచనలు ఏముందో కానీ మనం ఒకవేళ ఆ మాట అక్కడ అన్నది మనం చర్చించుకుంటే పోలిక చేస్తే 2008 నుండి ఆయన రాజకీయాలు ఉన్నారు. ఎవరు? భట్టి విక్రమార్క గారు. ఆయన ఎమ్మెల్సీగా ప్రారంభమై వస్తున్నట్టున్నారు. ఆ రోజు నుంచి వెళ్ళి ఆయన కొద్దిగా కన్స్ట్రక్టివ్గానే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము మంచి పని చేసినప్పుడు మంచి పనే చేస్తున్నారు కదా అని సమర్థించినటువంటి సందర్భం. అదే ఆనాడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని రేవంత్ రెడ్డి ఎప్పుడు మేమేం మంచి పని చేసినా వ్యతిరేకిస్తూనే వచ్చాడు. సో రేవంత్ రెడ్డి గారికి భట్టి విక్రమార్క గారిని ఇద్దరిని పోల్చుకుంటే మనం దాన్ని ఆ పర్టికులర్ విషయాన్ని చర్చించుకున్నప్పుడు మాట్లాడేది, నా ఒపీనియన్ కాదు అది.
డెఫినెట్గా అయినా రాజనీతిజ్ఞుడు, కొద్దిగా అనుభవం ఉన్నటువంటి వాడు, తప్పకుండా కొద్దిగా పరిణతితో మాట్లాడేవాడు. మేము తెలంగాణ ప్రజలకు లాభం కావాలని వాళ్ళు కోరుకుంటే ఇట్లా రోజు కులగొట్టేటువంటి ముఖ్యమంత్రి ఉండే కంటే ఆయన ఉంటే బాగుంటుంది కదా. మేము అనుకున్న తెలంగాణ మీరు అనుకున్న లైన్లో ఆయన ఆలోచిస్తున్నారు కాదు. మేమేమనుకుంటున్నాం, మేమేమో లైన్ ఆలోచిస్తాం, తెలంగాణ బాగుండాలనే లైన్ ఆలోచిస్తాం కదా. ఆ లైన్లో ఆలోచిస్తాడేమో అని అట్లా అన్నాడేమో ఆయన. నేను అట్లనే భావిస్తున్నాను. నేను ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా మార్పుకు సంబంధించి? నేను బలంగా కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు 4 ఏళ్ళు ఉండాలని. కవిత సరే, ఆయన హరీష్ రావు గారు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏమన్నారో అన్నటువంటి విషయాన్ని ఒకవేళ విశ్లేషించుకుంటే మాత్రం ఇట్లా అనిపించింది నాకు. కానీ రేవంత్ రెడ్డి గారే ఉండాలి ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడితే. కానీ ఇంకో కోణంలో ఆలోచించినప్పుడు మాత్రం బాధ, 4 ఏళ్ళు ఉంటే నాశనం చేసిపోతాడేమో అనేటువంటి బాధ ఉన్నప్పటికీ మమ్మల్ని ఓడగొట్టినటువంటి ప్రజలు, మా మీద ఇష్టం లేక ఓడగొట్టినారు నిజానికి. ఆయన వాళ్ళు ఇవాళ బాధపడుతున్నారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి విశ్వరూపం అర్థమైపోయింది కాబట్టి ఇంకా అర్థం కావాల్సినటువంటి అవసరం 4 ఏళ్ల పాటు ఇదే విశ్వరూపం కంటిన్యూ అవ్వాలి, వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వాలంటారా? మరి వాళ్ళు కోరుకున్నారు కదా. మనం ఏమంటున్నాం అంటే కేసీఆర్ గారు వద్దనుకున్నారు, గౌరవంగా వాళ్ళ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి ఆయన పరిమితమైనారు. సో వాళ్ళు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పదవిలో ఉంటున్నప్పుడు ఎటువంటి గొప్ప పనులు చేస్తాడో మొత్తం పూర్తి స్థాయిలో చేయాలి కదా. సగంలో చేస్తే మళ్ళీ నన్ను చేయనియపోయినారు అని అంటాడు. కాబట్టి అట్లా నేను పాజిటివ్గా చెప్తున్నాను, 4 ఏళ్ళు ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే అని నేను కోరుకుంటాను. ప్రజలు రియలైజ్ అవ్వాలి. నేను ప్రజలు రియలైజ్ కావాలంటలేను, ప్రజలు ఎప్పుడు తప్పు చేస్తాను అనుకోను. నేను మాకంటే బెటర్గా చేస్తాడు అని ఆశించి గెలిపించారు. మేము ప్రజల్ని తప్పు పట్టడం లేదు. మేము 2000 ఇస్తానంటే ఆయన 4000 ఇస్తాడు కదా. సో 4000 ఇచ్చేవాడిని డెఫినెట్గా వాళ్ళు కోరుకుంటారు కదా. మేము 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంటే ఆయన 15,000 ఇస్తున్నాడు రైతుకి, కోరుకుంటారు కదా, ఇవ్వటం లేదు కదా. సో వాళ్ళు రియలైజ్ అవుతారు అనేటువంటిది ఆ విషయంలో, మమ్మల్ని ఓడగొట్టిన విషయంలో నేను అనట్లేదు. మళ్ళీ నేను ప్రజల్ని తప్పు చేయడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రజలు ఎంపిక చేసుకున్నటువంటి మనిషి తప్ప రైటా తేలిపోయేటువంటి సమయం ఆయనకు రావాలి. కాబట్టి 4 ఏళ్ళు ఉండాలి అంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, అరెస్టులు, ఇవన్నీ వ్యక్తిగతం లేకుంటే రాజకీయం అనుకున్నప్పుడు వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఒక సెన్సేషనల్ అరెస్ట్ అల్లు అర్జున్కి సంబంధించి, దాన్ని కూడా వ్యక్తిగతం అంటారా, రాజకీయం అంటారా, లేకుంటే కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటారా? అది అపరిపక్వతో చేసినట్టు అనిపించింది. ఎవరు కూడా ఇప్పటికీ అతను ఆభాస్ పాలవుతున్నాడు చాలా సందర్భాల్లో. ఆ నాగార్జున నేను ఇల్లు కూలగొట్టడాన్ని కూలగొట్టకపోవడాన్ని డిస్కస్ చేయట్లేదు నేను. సరే, విత్ ఇన్ ది లా, చట్ట పరిధిలో ఆయన ఏం చేసిండు అనేటువంటి దాన్ని నేను, కానీ దాంట్లో కూడా కొన్ని మోరల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా కొన్ని ఎథికల్గా ఆలోచించేటువంటి అంశాలు ఉన్నాయి. కొంతమంది మిత్రులు షేర్ చేసుకుంటే నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నాగార్జున గారిని నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు, వేరియస్ రీజన్స్. ఎన్నికల ముందు ఆయన ఏమైనా చేస్తాడా, చేయలేదా, లేకపోతే ఆయన మీద నీకు వ్యక్తిగత కోపం ఉందా, సినిమా వాళ్ళ పైన నీకు వ్యక్తిగత కోపం ఉందా, అది తర్వాత విషయం. కానీ అతన్ని నష్టం చేయడం ద్వారా దాని కాన్సిక్వెన్సెస్ ఎటువైపు లీడ్ చేసినాయంటే, దాన్ని బుక్ చేసుకున్న వాళ్ళు 5-6 నెలల నుండి బుక్ చేసుకుని ఉంటారు, అడ్వాన్స్ బుక్ చేసుకుని ఉంటారు. పాపం పెళ్ళిళ్ళు, మరి వాళ్ళవి పెళ్ళిళ్ళు వేరే, పెళ్ళి మరొక రోజు అని అప్పటికప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఆ జరిగిన నుంచి వెళ్ళి 2-3 రోజులు దాని పెళ్ళి ఉంటే వాళ్ళు పాపం కుటుంబం అదైపోతుంది కదా. ఈ మానవీయ కోణం కూడా ఉండాలి కదా. కనీస మానవీయ కోణం లేకుండా నువ్వు నాగార్జున మీద కక్ష కట్టి చేయాలనుకున్నప్పుడు నాగార్జున మీద కక్ష కట్టి ఒక 6 నెలల ముందు ఎప్పుడైనా నోటీస్ ఇచ్చేసినా బాగుండేది. అది పాజిటివ్ వేలో ఆలోచిస్తే. నెగిటివ్గా కక్షపూరితంగా ఉంటేనేమో ఇట్లా ఓవర్ నైట్లో అప్పటికప్పుడు ఒక ఆఫీసర్కి చెప్పడం, ఇంకో మనిషికి తెలిస్తే సమాచారం పోద్ది అనుకోవడం, ఆ ఆఫీసరే తన టీముని తీసుకొని పోయి ఆ టీము ఏడిపోతున్నామో కూడా తెలియకుండా ఆడిపోయి ఈ బిల్డింగ్ని కూలగొట్టుంటే కూలగొట్టడం, అది జరిగినాయి. సో దాంతో నష్టం జరిగింది కదా. దాని కొనసాగింపు ఏమైంది, అల్లు అర్జున్. సరే, నిజానికి అల్లు అర్జున్ ఆయన సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి, మనకు ఎవరు కూడా మనలాంటి వాళ్ళకి పరిచయాలు కూడా ఉండే వ్యక్తి ఏం కాదు. కానీ జరిగిన తీరుని ఒకసారి చర్చ చేసుకుంటే అక్కడ జరిగినట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, నేను వస్తున్నా అనేటువంటిది. ఆ స్టాంపేడ్ జరిగినటువంటి టైంలో అతను సినిమా చూస్తున్నాడు అని అంటున్నారు. సరే, ఇది కూడా సమీక్షించుకోవాల్సింది, ఇది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మనమేం కాదు, మనం పోలీస్ ఆఫీసర్లం కావు, పోలీసులే చేస్తారు. నేను అది కూడా కాదనట్లేదు. కానీ ఒక్క కారణం చేత మనిషి ప్రాణం పోయింది, దాంట్లో అనుమానం లేదు. ప్రాణం అయితే పోయింది, ఇంకో మనిషి ప్రాణం పోతుందా అని భయం కూడా ఉంది. ఆ పిల్లవాడి ప్రాణం పోతుందా అని భయం ఉంది. పోతుందా తెలియదు. ఈ అపరిపక్వతతోటి పరిపాలించే వాళ్ళు ఆ పిల్లవాడి ప్రాణం పోవడానికి కారణమైతే కూడా తెలియట్లేదు. దాంట్లో కుట్ర కూడా ఏమైనా ఉందా అనేది ఒక భయం కూడా కనిపిస్తూ ఉన్నది.
ఎందుకంటే ఇవన్నీ చర్చలు వేరేవైపోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. సో ఇప్పుడు ప్రాణానికి సంబంధించి కూడా ఒక డైవర్షన్ అనేది కొనసాగుతుంది. ఎగ్జాక్ట్లీ అదో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్ 2 రోజులుగా ఒక లీకులు ఇస్తూ ఉన్నారు. ఆ పిల్లవాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇంకా సీరియస్గా ఉన్నాడు అనేటువంటిది లీకులు ఇస్తారు. ఎందుకు లీకులు ఇస్తారో తెలియదు. అతన్ని సీక్రెట్గా ఎక్కడ పెట్టారు అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియకుండానే జరుగుతూ ఉంది. సరే, అది ఒక అంశం. అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకుపోయిన తీరు, ఆయన అరెస్ట్ చేయడం చేయకపోవడం అనేటువంటిది అసలు నేను దాంట్లోకి పోను. నేను వ్యక్తిగతంగా, నేను మా పార్టీ పక్షంగా చెప్పట్లేదు, నేను వ్యక్తిగతంగా. కానీ కక్ష సాధింపు ఎక్కడ పడుతుంది అనేటువంటిది, అతను పోయిండు బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ బెయిల్లో కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక వర్డ్ కూడా ఉంది అంట. అతను జైల్లో విడుదలయ్యే అవకాశం ఉండే, కానీ ఆ రాత్రి ఆయన పడుకోబెట్టాలి అందులో అనేటువంటిది ఆయనకు మనసుకు భావించిండేమో. తెల్లారు మాత్రం ఆయన వదిలిపెట్టలేదు, ఒక రాత్రి ఆయన ఉండాలి. ఇదంతా ఏమై ఉంటుందని ఒక సామాన్యుడుగానే ఆలోచించినప్పుడు, ఓ 24-20 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నవాడుగానే ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, రేవంత్ రెడ్డికి ఎక్కడో సినిమా వాళ్ళు మిస్ అవుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉందేమో అనిపిస్తూ ఉంది. సినిమా వాళ్ళతో ఏమంటారు, సినిమా వాళ్ళు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే వచ్చి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీ అదే అంటున్నాను. ఆనాడు అభినందించినట్టుగా ఈనాడు ఎవరు అభినందించట్లేదు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని దగ్గరికి రాలేదు, ముఖ్యమంత్రి దగ్గర పోవటం లేదు. దాని కొనసాగింపుగా నాగార్జునది ఇట్లా జరిగింది. సో అల్లు అర్జున్ కూడా పోయి ఆయన స్టేజ్ మీద, ఆయనకెందో దురదృష్టం పాపం, ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు ఆయనకు. ఈ రాష్ట్రం వాడే, తెలుగు వాడే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు అని అంటే ఆయన దురదృష్టం అనుకుందామా, లేకపోతే ఆ స్థాయిలో ఆయనని ప్రభావం చేయకుండా, అంటే ముఖ్యమంత్రిగా కనిపించకుండా రేవంత్ రెడ్డి ఉండడం మనకు తెలియదు. కానీ దురదృష్టం ఆయన నోటి నుంచి ఆయన పేరు వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఎక్కడో ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఏ మనిషికైనా వెండిక్టివ్ కదా, అంతే అవుపడుతుంది కదా. ఎక్కడో అరే నేను ముఖ్యమంత్రిని, ఎందుకంటే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి తన ఉపన్యాసాలు చెప్తున్న మాటని మనం గుర్తు చేసుకుని మాట్లాడుకోవాలి. మీరు కనీసం నాకు విలువ ఇవ్వకుండా పర్లేదు, నేను ముఖ్యమంత్రి అన్న విలువ ఇవ్వండి, నాకు కుర్చీకి ఇవ్వండి. సరే, ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక్కరోజు ఇవ్వలేదు. నిన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రశేఖరరావు ఇవ్వలేదు. ఇప్పటికీ నువ్వు ఏది వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నావు, ఏకవచనంతోనే మాట్లాడుతూ ఉన్నావు. వయసుకైన గౌరవం చంద్రశేఖరరావు గారు అను, నీకు అంత అహంకారం ఏంది చంద్రశేఖరరావు అని మాట్లాడుతున్నాడు. సరే, అయితే చాలా సందర్భాల్లో ఆయన వేదికల మీదనే అంటున్నమాట, నాకు ఇవ్వకండి, నా కుర్చీకి ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రిగా అర్థమైపోయింది. ఆయనకు ఎవరు విలువ ఇస్తలేరు అనే విషయం. వాళ్ళ కార్యకర్తలు ఇస్తలేరు, వాళ్ళ ఎంపీలనైతే, వాళ్ళ ఎంపీలు అంటున్నారు, వాళ్ళ తోటి మంత్రులు అయితే వాళ్ళే బాధపడతారు, మమ్మల్ని తొక్కుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నది ఈయననే కదా. నేను తొక్కుకుంటూ వచ్చిన కొండారెడ్డి పెళ్ళికెళ్ళి, నేను తొక్కుకుంటూ వచ్చిన నల్లమల్లకెళ్ళి అని ఆయన్ని అన్నాడు. కాబట్టి తొక్కుకుంటూ వచ్చిన బాధితులు ఎవరో పక్కకే ఉంటున్నారు. చివరికి ఇది. సో ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తున్నది ఏంది, ఆయనను ఎవరు గుర్తుపడతలేరు, నన్ను ఎవరు గుర్తిస్తలేరు. కాబట్టి నన్ను గుర్తించాలంటే ఒక్కరోజైనా నన్ను పడుకోవాలి. నా పేరు ఉచ్చరించిన వాడు బయట ఎట్లుంటాడు అనుకున్నాడు ఏమో, బహుశా నేను పెట్టిండు. మనం ఈ కోణంలో చూడాలని అనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు దీనికి కొనసాగింపైనా బాలకృష్ణ ఇంటికి కూడా అక్కడ మార్క్స్ పెట్టడం, 6 feet అనేది రాయడం అనేది, అంటే సరే మా పార్టీ విధానం ఇంకా మేము చర్చించుకోవాలి నిజానికి కవిత. కానీ నేను వ్యక్తిగతంగా ఒక మాట చెప్తాను మీకు. నేను మీరంతా కూడా ఇటు బంజారాహిల్స్ వైపే మీ స్టూడియోలు ఉన్నాయి, మనం అన్నీ అవి ఉన్నాయి. డెఫినెట్గా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, నాట్ ఓన్లీ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అంట నేను, సిటీ మొత్తం కూడా. అసలు మన సిటీకి విస్తరించే స్వభావం ఉన్నది. మనది చెన్నై కాదు, మనది కోల్కతా కాదు, మనది ముంబై కాదు, మనకు సీషోర్ లేదు. ఇంకా 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు విస్తరించే అవకాశం ఉన్నది. ఎందుకో ఎవరైనా 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు పర్మిషన్లు ఇచ్చుడు, ఆ రోడ్లు రేపు ఇంకో 10 ఏళ్ల తర్వాత దాని లోడ్ ఎంత పడుతుంది, దాని శానిటరీ ఏంది, దాని సీవరేజ్ ఏంది, ఇవన్నీ ఏం ఆలోచించకుండా పర్మిషన్లు ఇవ్వడం, రోడ్లు సరిపోకపోవడం. జస్ట్ మనం ఇప్పుడు మీ స్టూడియో నుండి ఇట్లా నేను రోడ్డు ఎక్కగానే కరెక్ట్ 15 నిమిషాలు ట్రాఫిక్ జామ్లో ఉంటున్నాం. ఎంత నేషనల్ లాస్ ఒకసారి ఆలోచించండి, జాతీయ నష్టం ఎంత నడుస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉన్నది హైదరాబాద్ దగ్గర. కాకపోతే ఇంకా మూసీ లాంటి పేదవాడిని ఎంటబడకుండా, మూసీతో ఇప్పుడు అర్జెంటుగా మంచి నీళ్లు నింపడంతో తెల్లారే జరిగే లాభమే లేదు. కానీ ఈ రోడ్లు విస్తరించడం వల్ల మాత్రం తెల్లారి లాభం జరుగుతుంది. మన జాతీయ నష్టం నిర్వహించినట్లు అవుతావు. సామాన్యుడి సమయం
ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఉద్యోగాలు పోయేటువంటి వాళ్ళు, అంబులెన్సులు మనం చూస్తాం కదా, జస్ట్ ప్రయాణం 1/2 అవర్ ప్రయాణం చేస్తే 4 అంబులెన్సులు మనల్ని దాటుకుంటూ పోవడానికి పడే ఇబ్బందులు, అందులో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పాపం వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. రోడ్ల విస్తరణ జరగాలి. బాలకృష్ణ జరుగుతుందా, జానారెడ్డి గారిది చేస్తారా, ఇంకోరిది చేస్తారా? ఎవరైతే ఆ పరిధిలో ఉంటారో ఆ స్థాయి రోడ్డు అవసరం ఉంటుందో డెఫినెట్గా చేయాలి.